Okay, students, our next topic is integral domain. Simply ID. We call it as ID. Okay, ma. See the definition. A commutative ring D with unity containing no zero divisors is an integral domain. See here, a commutative ring. Ring is R plus dot is ring. Commutative ring means with respect to multiplication, commutative law satisfied. That is A dot B is equal to B dot B. Commutative ring D అని పేరు పెట్టారు కానీ commutative ring D with unit element. Unit element కూడా ఉండాలంటే with respect to multiplication commutative law satisfy అవుతూ multiple identity 1 ఉండాలి Dలో. అంటే commutative ring with identity element. Let that is D. If this D has no zero divisors, that is called an integral domain. Once we see a commutative ring D with unit element containing no zero divisors is an ID. So ID కావాలి అంటే రింగ్కే కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ చెప్తే ఐడి అవుతుంది, ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. రింగ్ అంటే ఆర్ ప్లస్ డాట్ కామ్యుటేటివ్ అవ్వాలి, ఆర్ ప్లస్ కామ్యుటేటివ్ రింగ్, ఆర్ ప్లస్ కామ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ డాట్ సెమీ గ్రూప్ అంటే ఓన్లీ అసోసియేటివ్ అయి ఉంటుంది, డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉంటే రింగ్. ఇప్పుడు ఆ రెండో పాయింట్ ఉంది ఆర్ డాట్ అసోసియేటివ్, దానికే యూనిట్ ఐడెంటిటీ 1 బిలాంగ్స్ టు డి అవ్వాలి. నెక్స్ట్ కామ్యుటేటివ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అవ్వాలి. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ ఐడెంటిటీ కంటైనింగ్ నో జీరో డివైజర్స్ ఈజ్ అన్ ఐడి, ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ఈజ్ అన్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ definition. A commutative ring with unity అంటే దీనికి లాగే ఐడికి లాగే ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, కామ్యుటేటివ్ రింగ్ అయి ఉండాలి, యూనిటీ అయి ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ఫీల్డ్ ఇఫ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ యూనిట్. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ యూనిట్ అని చెప్తున్నాము. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ యూనిట్. సో యూ డోంట్ యూజ్ దిస్ definition. We use the definition which is R అని చెప్తున్నాను. Let R be a commutative ring with unity. R be a commutative ring with unity అంటే commutative అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. If every non-zero element of R is invertible under multiplication అంటే ఇన్వర్స్ కూడా ఉండాలమ్మా. ఏ ఉంటే ఏ ఇన్వర్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దానిలోనే ఉండాలి. దెన్ ఆర్ ఈజ్ ఎ ఫీల్డ్. ఇప్పుడు చిన్న విషయం గమనిస్తాం, ఆర్ కామ్యుటేటివ్ రింగ్ అయి ఉండాలంట. అంటే మల్టిప్లికేషన్ దృష్ట్యా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అయి ఉండాలి. యూనిట్ ఎలిమెంట్ ఉండాలి అంటే మల్టిపుల్ యూనిట్ ఉండాలి, 1 బిలాంగ్స్ టు ఉండాలి. అండ్ ఆల్సో మల్టిపుల్ ఇన్వర్స్ ఉండాలి, ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. దెన్ ఆర్ ఈజ్ ఫీల్డ్ అట. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ఇలా చెప్పచ్చు చూడండి. ఆర్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ సెట్ టు బి ఏ ఫీల్డ్ ఇఫ్ ఎఫ్ ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్, ఎఫ్ డాట్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్స్. చాలా సింపుల్, ఇది గుర్తుపెట్టుకోవడం. మీకు ఓన్లీ రింగ్ కావాలంటే ఎఫ్ ప్లస్ రింగ్ అవ్వాలనుకోండి. ఫస్ట్ ఎఫ్ ప్లస్ రింగ్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఆర్ని రింగ్ అవ్వాలి అని చెప్తున్నాము. ఆర్బి కామ్యుటేటివ్ రింగ్ అని చెప్తున్నాం ఏమా. ఆర్ ఒక రింగ్ అయితే అది కామ్యుటేటివ్ అవ్వాలి, ఐడెంటిటీ ఉండాలి, ఆర్లో ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. నేను ఆర్ కాకుండా ఎఫ్ అని తీసుకొని చెప్తున్నాను. ఎఫ్ ప్లస్ ఈజ్ సెట్ టు బి ఫీల్డ్ ఇఫ్ ఎఫ్ ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఎఫ్ ప్లస్ వచ్చేసి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఆర్కి అప్లై చేస్తే ఆర్ ప్లస్ ఈజ్ ఎబిలియన్, ఆల్రెడీ రింగ్ కూడా ఉంది కదా. నెక్స్ట్ ఎఫ్ డాట్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. అక్కడ రింగ్లో, మామూలు రింగ్లో మనం ఏమేమి తీసుకున్నాం చెప్పండి. రింగ్ చెప్పేటప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం? రింగ్ చెప్పేటప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఆర్ ప్లస్ ఎబిలియన్ అంటే ఇక్కడ దాకా తీసుకున్నాను కదా. నేను ఫీల్డ్కి ఏం చెప్తున్నాను? రింగ్కి అయితే ఓన్లీ అసోసియేటివ్ ఉంటే చాలు విత్ రెస్పెక్ట్. కానీ ఫీల్డ్కి ఏం చెప్తున్నాను? ఆర్ ప్లస్ ఎబిలియనే కాకుండా ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు కూడా
మీకు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాను. ఆర్ డాట్ కూడా ఎబిలియన్ అంటే అర్థం ఏంటంటే మీకు వచ్చేసి ఐడెంటిటీ ఉండాలి, మల్టిపుల్ ఐడెంటిటీ ఉండాలి. ఇవన్నీ అడిషన్కి సంబంధించిన R4 వరకు కామిటేటివ్ కదా. దీనికి సంబంధించి R+కి సంబంధించి మీకు కామిటేటివ్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, అలాగే డాట్ తీసుకున్నా ఇవన్నీ ఉంటాయని చూపించాలి. డాట్ తీసుకుంటే కూడా ఐడెంటిటీ ఉండాలి, అంటే మల్టిపుల్ ఐడెంటిటీ 1 ఉండాలి, ఇది ఉండాలి. మామూలుగా మనం ఏం చెప్తున్నాము, రింగ్ అంటే ఏంటి, ఈ 4 ప్రాపర్టీస్ ఉంటే R+ వచ్చేసి ఎబిలియన్ గ్రూప్ అని చెప్తున్నాం. R+ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. రింగ్ అని చెప్పాలి అంటే ఓన్లీ అసోసియేటివ్ ఇది ఒక్కటే ఉంది అని చెప్తున్నాను. డాట్ కూడా ఎబిలియన్ అంటే డాట్ కూడా ఈ 4 ఉండాలనేగా. దట్ మీన్స్ ఇది ఒక్కటే కాకుండా అసోసియేటివ్ ఒక్కటే కాకుండా విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఉండాలి, అంటే 1 బిలాంగ్స్ టు ఉండాలి, ఇన్వర్స్ ఉండాలి ఎవ్రీ ఎలిమెంట్కి. అప్పుడు కామిటేటివ్ కూడా ఉండాలి, A.B = B.A. అప్పుడే మనం దాన్ని విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ R. ఈజ్ ఏ గ్రూప్ అని చెప్తాం. R. ఈజ్ ఏ గ్రూప్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది R+ ఎబిలియన్ ఎలా అవుతుందో R. కూడా ఎబిలియన్ అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఎలాగ ఉన్నాయి అంటే ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ రింగ్కి ఫీల్డ్కి ఒకటేనమ్మా. మధ్యలో రింగ్ అయితే ఓన్లీ అసోసియేటివ్ ప్రాపర్టీనే ఉంటుంది. ఫీల్డ్ అయితే అసోసియేటివ్తో పాటు ఐడెంటిటీ ఉండాలి, అంటే 1 బిలాంగ్స్ టు ఉండాలి. నెక్స్ట్ ఇన్వర్ట్, ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. నెక్స్ట్ కామిటేటివ్ ఉండాలి, A × B = B × A అని. ఓకే, నెక్స్ట్ చూడండి థీరం. ఇప్పుడు మీకు ఈ ఐడెంటిటీకి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా, ఈ జస్ట్ ఈ ఐడి ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి, ఐడికి ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి. ఇంటిగ్రల్ డొమైన్ అయితే కామిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఉంటుంది, ఇక్కడైతే ఇన్వర్స్ కూడా ఉంటుంది. ఏముంటుంది, ఇన్వర్స్ కూడా ఉంటుంది అనమాట, అదే తేడా. కాబట్టి మీకు ఫీల్డ్లో ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఐడిలో ఉన్నాయా? ఐడిలో రింగ్ ఉండాలి, కామిటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, అంతే. ఇక్కడ ఫీల్డ్ అంటే కామిటేటివ్ రింగ్, యూనిట్ ఎలిమెంట్, ఇన్వర్ట్. ఈ ఇన్వర్స్ అనేది ఎక్స్ట్రా ఉంది ఫీల్డ్లో. కాబట్టి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఐడి అవుతుంది. ఎందుకని, ఫీల్డ్లో ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉంది. మీరు ఇక్కడ దాకా తీసుకుంటే రింగ్ తీసుకొని కామిటేటివ్ విత్ యూనిట్ తీసుకుంటే ఐడి అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఈ 2 తీసుకోగానే రింగ్ ఐడి అయిపోయింది. ఎక్స్ట్రాగా ఇన్వర్స్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఫీల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఐడి, ఎందుకంటే ఐడికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. బట్ ఎవ్రీ ఫీల్డ్ వచ్చేసి ఐడి కాదు. ఎందుకని, ఇన్వర్స్ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఐడి కంటే ఇన్వర్స్ ఎక్స్ట్రా ఉండాలి కదా ఫీల్డ్లో. కానీ లిమిటెడ్ నెంబర్స్ ఉంటే ప్రతి నెంబర్కి ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ మీన్స్ ఫైనైట్ నెంబర్ కానీ ఉంటే ఐడిలో ఫైనైట్ ఐడి తీసుకుంటే అప్పుడు ఇన్వర్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఫీల్డ్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ ఫైనైట్ ఐడి ఈజ్ ఏ ఫీల్డ్ అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఇది నేర్చుకోవడం బెటర్. ఓకే ఓకేమ్మా. నా